చాలా రోజులకి మళ్ళీ వీడియో చేస్తున్నానండి. అందరూ వీడియో ఆహ్, విని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి అది చేరుతుంది. ఈ రామాయణంలో కాకుల గురించి చాలా కథలున్నాయి. అందులో రామాయణంలో కాకుల గురించి చాలా కథలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాకి అని కూడా పిలువబడే నల్ల కాకి దివ్య దృష్టిని కలిగి ఉంటుందని చెబుతారు. దీని ద్వారా అది వివిధ ప్రాంత ప్రపంచాలను చూడగలదు. వికారమైన పక్షిగా పరిగణించబడుతున్నప్పటికీ కాకులు దాని జ్ఞానానికి విలువైన అత్యంత మర్మమైన తెలివైన పక్షుల్లో ఒకటి. కాకులు వాటి ఉన్మాదంగా గావించేయడం ద్వారా రాబోయే ప్రమాదం గురించి మానవుల్ని హెచ్చరిస్తాయని నమ్ముతారు. అయినప్పటికీ అనేక ప్రాచీన సంస్కృతులు ఈ అద్భుతమైన పక్షులను ప్రతికూల అర్థాలని జోడించాయి. హిందూ పురాణాల్లో ఒక నిర్దిష్ట ఆచారము లేదా వేడుక సందర్భాల్లో కాకుల్ని చూసినప్పుడు వాటిని శుభప్రదంగా మరియు అశుభకరంగా భావిస్తారు. కాకి కథకు అత్యంత ప్రసిద్ధి ఉదాహరణ తులసీదాస్ రాసిన రామచరితమానస్ అనే ఇతిహాస కావ్యంలో ప్రస్తావించబడిన కాకుభూషుండి కథ. రాముడి గొప్ప భక్తుడైన భూషుండికి రాముడు తప్ప మరే ఇతర ప్రాతినిధ్య దేవుని పట్ల గౌరవం లేదు, భక్తి లేదు. అతని గురువు ఋషి లోమాస్ నిర్గుణ బ్రాహ్మణుడి పట్ల దేవుని నిరాకార అంశం పట్ల భక్తిని పెంపొందించుకోవాలని బోధించడం ద్వారా ఈ వైఖరిని సరిదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ భూసుండి తన గురువు బోధనలను విస్మరించి రాముడిని అంతిమ సత్యంగా పూజిస్తూనే ఉన్నాడు. కోపంతో లోమాష ఋషి భూషుడిని పదే పదే తిరస్కరించడం, ఋషి మార్గదర్శకత్వం సలహాకు వ్యతిరేకంగా వాదనలు చేయడం వల్ల కాకిగా మారమని శపించాడు. భూసుండి తరఫున రాముడు జోక్యం చేసుకున్నప్పుడు ఋషి లోమాస్ పశ్చాత్తాపడి ఇప్పుడు కాకి రూపంలో ఉన్న భూసుండిని కాకి భూషుండి లేదా భూసుండి కాకి అని గుర్తు చేసుకుని రాముడు ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కథలను రాముడికి రామచరితమానస్ నేర్పించాడు. ఆ విధంగా కాకి రూపంలో ఉన్న కాకిభూషుండి రాముడి జీవితంలోని సంఘటనలకు అంతిమ కథకుడిగా మారాడు. కాలంలో ప్రయాణించి రాముడి కథను పునఃసృష్టించే సామర్థ్యం కూడా అతనికి లభించింది. రామాయణం యొక్క వివిధ స్థానికీకరించిన వెర్షన్లో కాకుల గురించిన ఇతర కథలు కూడా ప్రస్తావించబడ్డాయి. సీతా కళ్యాణ అని పిలువబడే చూడు రామణీయం నుండి జీవితంలోని కాకులతో ముడిపడి ఉన్న ఒక ఘట్టాన్ని ప్రస్తావిస్తుంది. జనకుడి రాజ్యంలో కాకుల సంఖ్య పెరిగి అతని భూమి అంతటా గందరగోళం సృష్టించడం ప్రారంభించిన తరువాత ఈ కాకుల బెదిరింపుతో జనకుడు చాలా బాధపడ్డాడు. తన రాజ్యం నుండి కాకుల్ని తరిమి కొట్టగలిగిన ఎవరైనా తన అందమైన కుమార్తె సీతను వివాహం చేసుకోవడానికి అర్హులు అని ప్రకటించాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడు అన్ని కాకులను చంపి జనకుడి రాజ్యంలో శాంతిని పునరుద్ధరించాడు. ప్రకటన ప్రకారము జనకుడు సీత చేతిని లక్ష్మణుడికి అందించాడు. కానీ లక్ష్మణుడు సీతను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. ఆచారం ప్రకారము తన అన్నయ్య రాముడు ముందుగా వివాహం చేసుకుంటే తప్ప తాను వివాహం చేసుకోలేనని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడిని సీతను వివాహం చేసుకోమని కోరాడు.
తుళు రామాయణంలోని ఈ ఎపిసోడ్ వాల్మీకి రామాయణంలోని శివధనుష్ ఎపిసోడ్కి ప్రత్యామ్నాయం. ఇది రాముడు మరియు సీతల వివాహానికి దారితీస్తుంది. రామాయణంలోని మరో జానపద కథనం కాకి ఒక కన్ను ద్వారా ప్రపంచాన్ని ఎందుకు చూస్తుందో వివరిస్తుంది. కాకులు ఒక కన్ను ద్వారా పక్కకి చూసే విచిత్రమైన అలవాటు ఉన్న వల్ల కాకులు ఒక కన్ను మా ద్వారానే చూడగలవు అనే నమ్మకం ఏర్పడింది. కథ ప్రకారము సీత సమీపంలోని నీటి తొట్టి స్నానంలో స్నానం చేయడానికి వెళ్ళింది. ఆమె స్నానం చేస్తుండగా ఒక కాకి ఆమె సున్నితమైన పాదాన్ని కొరికి గాయం చేసింది. సీత నొప్పితో ఏడుస్తుండగా సమీపంలో నిలబడి ఉన్న రాముడు ఆ అపరాధి కాకి ఎగిరిపోవడాన్ని చూసి త్వరగా బాణం వేశాడు. ఆ బాణం కాకిని కంటికి తగిలి అతని ఒక కన్ను అంధుడిని చేసింది. అప్పటి నుండి కాకులు ఒక కన్ను ద్వారా మాత్రమే చూడగలవు. ఇదండి ఈ జానపద కథను మొదటగా గుర్తించింది దుర్గా భాగవత్. ఈ కథ మహారాష్ట్ర మరియు మధ్య భారతదేశంలో కాకి ఒక స్త్రీని తాకితే ఆమె లైంగిక కోరికలు రేకెత్తిస్తాయని ప్రబలంగా ఉన్న నమ్మకాన్ని కలిగి ఉందని గమనించారు. మరోవైపు పూర్వీకులకు సమర్పించే శ్రాద్ధ వేడుక లేదా నైవేద్య సమయంలో వండిన అన్నం ముద్దను చనిపోయిన పూర్వీకుడికి అందిస్తారు. కాకులు దానిని తింటే చనిపోయిన పూర్వీకుడి ఆత్మ భౌతిక శరీరంతో ఉన్న బంధాల నుండి విముక్తి పొందిందని మరియు ఆత్మ యొక్క తదుపరి స్థాయి ఉనికికి ప్రయాణాన్ని ప్రారంభించిందని భావించబడుతుంది. ఈ ఆచారంలో కాకులు బియ్యం ముద్దను తాకడం శుభప్రదంగా పరిగణి